జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి జాతీయవాదులు ప్రతి ఒక్కరు కూడా ఒక నిరుత్సాహంలో ఉన్నారు. అది ఎందుకంటే మన దేశానికి సంబంధించిన శత్రు దేశాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు చైనా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, అలాగే కొన్ని దేశాలు ఏంటంటే మేము శత్రు దేశాలం అని అనకుండానే పైకి నటిస్తూ లోపల ఏంటంటే భారతదేశాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. గత వీడియోలో కూడా నేను చెప్పిన అట్లా వాళ్ళతో పాటు ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో తింటూ, ఈ దేశంలో బ్రతుకుతూ ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలని ఏది పక్క దేశాల మీద ఉన్నటువంటి ప్రేమతో, లేకపోతే ఒక మత ఛాందసవాదంతో ఈ దేశంలో ఉన్న వాళ్ళే ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలని చెప్పి భావిస్తూ ఉన్నారు. వాళ్ళందరిపై ఉక్కుపాదం మోపాలా అని చెప్పేసి ప్రతి ఒక్క జాతీయవాది కోరుకుంటూ ఉన్నారు. సో ఈ విషయంలో ప్రస్తుతం ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరింత దూకుడుగా పనిచేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి మీకు ఒక ఇంట్రెస్టింగ్ వార్తతో మీ ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటా ఉన్నా. సరే, 2024 ఎన్నికలు చప్పగా జరిగిపోయినాయి. రిజల్ట్స్ కూడా అంతకన్నా చప్పగా వచ్చినాయి. మనం ఊహించినట్టు రాలా. ఆ విషయం ఇక మర్చిపోవడం మంచిది. ఇక 2029 విషయానికి వద్దాం. అదేంది ఈ 2024 మనం ఇప్పుడే కదా అయింది ఎలక్షన్లో, నువ్వు అప్పుడే 2029 వినవేంది అంటారేమో. రేపే ఎలక్షన్లు ఉన్నాయన్నట్టు ఈ రోజు నుంచే పనిచేయాలి. దాంట్లోనే మజా ఉండదు. లేకపోతే భవిష్యత్తు అయితే ప్రశ్నార్థకం అవడంలో సందేహమే లేదు. ఇక్కడ మనం కొన్ని నిజాలను మోహమాటం లేకుండా మాట్లాడుకోవాలి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బలంగా తయారవుతుంది, తిరిగి వేగంగా పుంజుకుంటుంది. అందుకు మొన్న జరిగిన ఉప ఎన్నికలే ఒక ఉదాహరణ. దీంతో 2029 నాటికి కాంగ్రెస్ పార్టీ బలమైన స్థితికి చేరుకుంటుందనడంలో అతిశయోక్తిలే. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలాగూ రాహుల్ గాంధీను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారు. కాంగ్రెస్ పార్టీ ఎలాగూ జాతీయ పార్టీ కాబట్టి ఇండి కూటమి కూడా రాహుల్ గాంధీను ప్రధానమంత్రి అభ్యర్థిగా అంగీకరిస్తుంది. ఇక భారతీయ జనతా పార్టీ విషయానికి వద్దాం. ప్రస్తుతం నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా 3వ బాధ్యతలను నిర్వహిస్తా ఉన్నారు. మొదటి 2 టర్ములను విజయవంతంగా పూర్తి చేసిన ప్రధాని మోడీ ఇక 3వ టర్మ్లో మిత్రపక్షాల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినారు. ఇక బీజేపీకు మెజార్టీ స్థానాలు రాకపోవడానికి కారణం ఏమిటో మనం అనేక సార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ విషయం ఇంకా అనవసరం. ఇక 2029 విషయానికి వద్దాం. అప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థిగా యోగి ఆదిత్యనాథ్, ఖుషి అయ్యారా ఈ పేరుతో? యోగి ఆదిత్యనాథ్ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ప్రస్తుతం మోడీ గారికి 73 సంవత్సరాలు, పైగా ఇది 3వ టర్మ్. 2029 నాటికి ప్రధాని మోడీ గారికి 77 సంవత్సరాల వయసు వస్తుంది. కానీ బీజేపీలో కాల పరిమితి 75 సంవత్సరాలు మాత్రమే. దీంతో 2029 ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి వారసునిగా యోగి ఆదిత్యనాథ్ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దింపాలని ఇప్పటికే బీజేపీ అధిష్టానం ఒక ఆలోచన చేస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే 2029లో బలమైన ఇండి కూటమిని ఎదుర్కోవాలంటే బీజేపీకు ఖచ్చితంగా బలమైన సమర్థవంతమైన కొత్త నాయకుడు అవసరం. ఆ శక్తి సామర్థ్యాలు యోగి ఆదిత్యనాథ్ గారి వద్ద పుష్కలంగా ఉన్నాయి. పైగా యోగి ఆదిత్యనాథ్ కూడా మోడీ గారి లాగానే తిరుగులేని ఒక హిందూ నాయకుడు. ఇక యోగి ఆదిత్యనాథ్ గారి పనితనం గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లే. దానికి కోకొలలో కొన్ని వేలు లక్షల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. యోగి ఆదిత్యనాథ్ చేపట్టిన బుల్డోజర్ ట్రీట్మెంట్ తెలుసు కదా. అసలు చూస్తూ ఉంటేనే ఒక మజా వస్తూ ఉంటుంది. ఆ బుల్డోజర్ ట్రీట్మెంట్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది, ఫేమస్ అయిపోయింది. ఇజ్రాయెల్, ఇటలీ, నార్వే, స్వీడన్ వంటి దేశాలు కూడా జిహాదీలు, రాడికల్స్ విషయంలో యోగి ఆదిత్యనాథ్ గారి ఈ బుల్డోజర్ ఫార్ములాను ఫాలో అవుతూ ఉన్నాయి. ఇక తీవ్రవాదులను డీల్ చేసే విషయంలో ఉత్తరప్రదేశ్ను ఫాలో అవ్వాలని చెప్పేసి ఫ్రాన్స్ కూడా భావిస్తూ ఉంది. చూడండి, ఆలోచించండి. అంటే శాంతి భద్రతలను కాపాడడంలో యోగి ఆదిత్యనాథ్ను అనేక దేశాలు రోల్ మోడల్గా తీసుకుంటా ఉన్నాయి. ఇక ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి గురించి అందరికీ తెలిసిందే. ఇక ప్రధాని మోడీ గారు కొన్ని విషయాల్లో కొంచెం ముందు వెనక ఆలోచన చేస్తారు. అంటే ఆయనకేం తెలియకేం కాదు. ఇక్కడ నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. ఇప్పటి వరకు నరేంద్ర మోడీ గారిని ఎవరైతే ద్వేషించారో, ఎవరైతే దూషించారో, ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. యోగి ఆదిత్యనాథ్ భారతదేశానికి ప్రధానమంత్రి అయితే నరేంద్ర మోడీ గారు వాళ్ళందరికీ ఎవరైతే ఆయన దూషించారో, ద్వేషించినారో వాళ్ళకందరికీ ఆయన నరేంద్ర మోడీ దేవుళ్లాగా కనిపిస్తాడు. దీంట్లో అయితే డౌటేలా. కావాలంటే జాతీయవాద వ్యతిరేకులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ పాయింట్ నోట్ చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా చుక్కలు పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి. నరేంద్ర మోడీ గారు ఏంటంటే ఈ వెనక ముందు ఆలోచించడమే కాదు, ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే కొంచెం టైం తీసుకుంటారు. కానీ యోగి ఆదిత్యనాథ్ మాత్రం స్ట్రైట్ ఫార్వర్డ్, ఏదైనా కూడా ముక్కుసూటిగా వెళ్ళిపోవడమే. దెబ్బకు దెబ్బ తీయాలనేది
యోగి గారి స్టైలు. ఎందుకో తెలియదు కానీ ప్రస్తుతం దేశంలో హిందుత్వవాదులు కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఇంతకుముందు కూడా నేను చెప్పాను కదా, బీజేపీపై కొంత కోపంగా కూడా ఉన్నారు. దీంతో వీరిని సంతృప్తి పరచాలన్నా, బీజేపీకు నూతన ఉత్సాహం తీసుకురావాలన్నా యోగి ఆదిత్యనాథ్ గారిని 2029లో ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం ఒక్కటే మార్గంగా కనిపిస్తూ ఉంది నిస్సందేహంగా. ఎందుకంటే శత్రువు ఎంత బలంగా ఉంటాడో వాడిని ఢీ కొట్టగలిగే ఆయుధాన్ని పట్టుకున్న వ్యక్తి కూడా యువతలు అంత బలంగా ఉంటేనే మజా ఆయేగా, జరూర్ మజా ఆయేగా. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఇంతటి ఫుల్ జోష్ ఇచ్చిన ఈ వీడియోకు ప్రతి ఒక్కరు కూడా ఠక్కమని లైక్ కొట్టి, ఎంతమందికి వీలైతే అంతమందికి జాతీయవాదులకు, జాతీయవాద గ్రూపుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయాలని మీ అందరినీ కోరుకుంటా ఉన్నా. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఉత్తేజాన్ని కలిగించే మన ఛానల్కు దయచేసి ప్రతి ఒక్కరూ మీరందరూ కూడా సబ్స్క్రైబర్లుగా మారాలా. మీరు ఆ విధంగా ఉంటే మేము ఇటువంటి ఎన్నో విలువైన ఇంట్రెస్టింగ్ వార్తలతో ఎప్పటికప్పుడు మీ ముందుకు వచ్చేదానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ప్లీజ్ దయచేసి మన ఛానల్లో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మళ్ళీ కోరుతా ఉన్నా. జై శ్రీరామ్, జై హింద్.